ప్రముఖ సామాజికోద్యమ నేత అన్నా హజారే ఆసుపత్రి పాలయ్యారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరమంటున్నారు. అయితే పెరిగిపోయిన బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అయ్యాయంటున్నారు డాక్టర్లు. మే 2న లోక్పాల్ మీటింగ్ జరిగే నాటికి అన్నా కోలుకుంటారని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామాజికోద్యమకారుడు అన్నా హజారే కీళ్ల నొప్పులు తీవ్రం కావడంతో పూణేలోని సంచేటి హాస్పిటల్లో చేరారు. ఆయనకు ఇంజెక్షన్ చేసిన డాక్టర్లు నొప్పి తీవ్రత తగ్గిందన్నారు. కీళ్ల నొప్పులతో పాటు విపరీతంగా పెరిగిపోయిన బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కూడా ప్రస్తుతానికి నియంత్రణలో ఉన్నాయన్నారు. వేలకు తినకపోవడం, మందులు సరిగా వేసుకోకపోవడం వల్లే అన్నాకు ఆరోగ్య సమస్యలు పెరిగాయని డాక్టర్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకునేలా ట్రీట్మెంట్ చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే 4 రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. మే 2న లోక్పాల్ మీటింగ్ జరిగే నాటికి ఆయన పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు అన్నారు. అన్నా హజారేకి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు. మందులు సరిగా వేసుకోకపోవడం వల్ల ఆయనకు కీళ్ల నొప్పులు మరీ పెరిగిపోయాయి. ఇంజెక్షన్స్ చేశాం. బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉంటే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు పర్వాలేదు. సీరియస్ ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్సర్సైజ్ సూచిస్తాము. మెడిసిన్స్ క్రమం తప్పకుండా వేసుకోవాలి. అన్నా హజారేకి విశ్రాంతి అవసరమైనందున పరామర్శించేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని ఆయన అనుచరులు విజ్ఞప్తి చేశారు.